తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెను విచ్ఛిన్నం చేసేటువంటి కుట్ర చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్వేచ్ఛాయుతంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె కూడా చేసుకోనియకుండా వారి యొక్క స్వేచ్ఛను భంగపరుస్తూ పోలీసులను అడ్డుపెట్టి అరాచకాలు సృష్టించడం వల్ల నిన్న నర్సంపేట పట్టణానికి చెందిన నర్సంపేట డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్న కోల శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకొని బలవన్మరణానికి పాల్పడడం దురదృష్టకరం. దీనికి ముమ్మాటికి ఇది రేవంత్ రెడ్డి చేసినటువంటి హత్య, కాంగ్రెస్ పార్టీ చేసిన హత్యగానే భావించాలి. దీనికి కాంగ్రెస్ పార్టీ నైతిక బాధ్యత వహించాలి. దీనికి కాంగ్రెస్ మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు దీనికి బాధ్యత వహించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా నిన్న సాయంత్రము 4 గంటలకు జరిగినటువంటి సంఘటన, నిన్న ఎంజిఎంలో ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి సందర్భంగా 81% పైబడి గాయాలేనని చెప్పి అధికారులు, ఎంజిఎం సూపరింటెండెంట్ గారు చెప్పినప్పటికీ కూడా అక్కడి నుంచి మేము ఐఆర్ హాస్పిటల్కి పంపిస్తున్నామని చెప్పి ఎస్కార్ట్ పెట్టి మరి నిన్న అక్కడికి హైదరాబాద్ తీసుకెళ్లారు. నిన్న సాయంత్రం 7 గంటలకు బయలుదేరినటువంటి పేషెంట్ నిన్న హైదరాబాద్కు వెళ్లడమో, ట్రీట్మెంట్ జరగడమో, ఆయన చనిపోవడమో, ఇలా పొద్దున 7 గంటలు కాకముందే మళ్ళీ డెడ్ బాడీని తీసుకొని పోస్ట్ మార్టం చేయించి డెడ్ బాడీని తీసుకొని మళ్ళీ హైదరాబాద్ నుంచి నర్సంపేటకు తీసుకురావడం అనేటువంటి చూస్తే ప్రభుత్వము ఎంత దురుద్దేశంగా, ఎంత కల్మషంతో, ఎంత అణచివేత దృక్పథాన్ని అవలంబిస్తుందో ఆర్టీసీ కార్మికుల మీద అది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. జిల్లా జేఏసీ, ఆర్టీసీ జేఏసీ నాయకులు కనీస నివాళులు కూడా అర్పించకుండా, వారికి అవకాశం ఇవ్వకుండా ఎక్కడెక్కడ కట్టడి చేసి దొంగదారుల గుండా డెడ్ బాడీ తీసుకొచ్చి నర్సంపేటలో రీచ్ అయ్యే విధంగా 5 ఎస్కార్ట్ వెహికల్స్ పెట్టి ఎస్పీ స్థాయి అధికారిని ఎస్కార్ట్కు ఇన్ఛార్జిని పెట్టి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్రంలో ఎవరు ఎప్పుడు ఇలాంటి సంఘటనకు పాల్పడ్డా కూడా 12 గంటల్లోనే ట్రీట్మెంట్కు వెళ్లడం, హైదరాబాద్కు వెళ్లడం, ఆ తర్వాత చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేయడం రాత్రి అర్ధరాత్రి, ఆ తర్వాత తీసుకొచ్చి తెల్లారక ముందే తీసుకొచ్చి డెడ్ బాడీ ఇంటి ముందర వేయడం అనేది మొట్టమొదటి సంఘటన ఇది. దీనికి పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఆ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ఇవ్వాలి. అదేవిధంగా కుటుంబానికి ప్రభుత్వంలో శాశ్వత ఉద్యోగం కుటుంబానికి కల్పించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. దీనికి పూర్తిగా బాధ్యత వహించాల్సిందే ఆర్టీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే రాజీనామా పెట్టాలని చెప్పి కూడా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తా ఉంది.